నమస్తే. ప్రముఖ న్యాయవాది, క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి వ్యక్తి, కడప జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి గారిని పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ చాలా అభ్యంతరకరమైన అంశం ఏమిటంటే, అరెస్ట్ చేసే సమయంలో పోలీసుల ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. ఈ సుదర్శన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, కారణాలు ఏమిటి అనే విషయాల మీద కొద్దిగా మనం ఇక్కడ చర్చించుకుందాం. రాయచోటి సుదర్శన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం. గాలివీడు మండలానికి ఆయన అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఆయన తర్వాత ప్రస్తుతం ఆయన తల్లిగారు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఈ సుదర్శన్ రెడ్డి గారు ప్రముఖ న్యాయవాదే కాకుండా కొంతకాలం డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఈయనంటే తెలుగుదేశానికి కొద్దిగా కడుపు మంట, కోపం కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సిఐడి న్యాయవాదితో కలిసి ప్రెస్ మీట్లో కొన్ని వాస్తవాలు చెప్పేందుకు ఆ రోజున సుదర్శన్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు అనేది వారందరికీ కూడా కోపం ఉంది. అంతేకాకుండా రాయచోటి నియోజకవర్గంలో చాలా కీలకంగా పనిచేసేటటువంటి వ్యక్తి. రాయచోటి నియోజకవర్గం గురించి ఇక్కడ కొద్దిగా మనం చర్చించుకోవాలి. రాయచోటి నియోజకవర్గం అప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి చాలా బలమైనటువంటి నియోజకవర్గం. కానీ మొన్న కేవలం 2500 పైచిలుకు ఓట్లతో శ్రీకాంత్ అక్కడ ఓటమి పాలు కావటం, రాంప్రసాద్ రెడ్డి విజయం సాధించటం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేయటం వల్ల 5700 పైచిలుకు ఓట్లు రావడంతో చాలా ఈజీగా రాంప్రసాద్ రెడ్డి గెలవడానికి కారణమైంది. ఆ తర్వాత రాంప్రసాద్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో కూడా తీసుకున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి రాయచోటి పరిస్థితి. గాలివీడు మండలంలో ఇవాళ ఏం జరిగిందంటే, వాళ్ళ తల్లిగారు ఎంపీపీగా ఉన్నారు కాబట్టి ఒక సంతకం చేయాల్సి ఉంటుంది అని కబురు చేశారు. దానికోసం సుదర్శన్ రెడ్డి గారు వెళ్ళారు. ఎంపీడీఓ ఆ రూము తాళం తీయనని మొరాయించి కూర్చున్నాడు, ఆ ఫైల్ ఇవ్వనని. దట్స్ ఆల్. అది వేరే అంశం. అక్కడ కొద్దిగా గలాటాకి సృష్టించేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం వాళ్ళు చేశారు. ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే ప్రీ ప్లాన్డ్గా ట్రాప్ చేసి సుదర్శన్ రెడ్డి గారిని అక్కడ తీసుకొచ్చి అక్కడ ఆయన అవమానించి ఆయన మీద కేసు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ముందుగానే కుట్రపూరితంగా జరిగిందనేది తరువాత మనకు అర్థమయ్యేటటువంటి అంశం. అక్కడ జరిగినటువంటి విషయాలని ఎమ్మటే పోలీసు వారు టకటగా వచ్చేశారు. పోలీసు వారి కన్నా ముందు తెలుగుదేశం వారు పెప్పర్ స్ప్రేలు తీసుకొని వచ్చేశారు. పెద్ద గొడవ చేయడానికి అక్కడ ప్రయత్నం చేశారు. సుదర్శన్ రెడ్డి గారిని ఫిజికల్గా హ్యాండిల్ చేయాలనే ప్రయత్నం కూడా చేశారు. పోలీసు వారు ఒక తప్పుడు కేసు పెట్టి సుదర్శన్ రెడ్డి గారిని ఫిజికల్గా హ్యాండిల్ చేస్తూ బహిరంగంగా రోడ్డు మీద ఒక జేబు దొంగలను లేకపోతే నేరస్తులను తీసుకువెళ్ళినట్టుగా ప్రముఖ న్యాయవాదిని తీసుకెళ్ళినటువంటి సంఘటన చాలా బాధాకరంగా ఉంది, అభ్యంతరకరంగా ఉంది. సోషల్ మీడియాలో అది మనం వైరల్ అవుతున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే, కేసు అంటారా? బస్ వీ విల్ సీ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. ఆయన జవహర్ బాబు అనే ఎంపీడీఓ ఎస్సీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇంకా అనేకమైన సెక్షన్స్ వేసి బెయిల్ రాకోకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని సెక్షన్లు వేసి కేసు పెట్టారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, రిమాండ్కి వెళ్ళారు. వి విల్ సీ ఇన్ ది కోర్టులో తప్పనిసరిగా దీన్ని తేల్చుకుంటాం. సుదర్శన్ రెడ్డి న్యాయశాస్త్రంలో పట్టున్నటువంటి వ్యక్తి కూడా అనేది ఇక్కడ నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి దాన్ని మేము ఎదుర్కొంటాం, కానీ దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం, ఒక విషపూరితమైనటువంటి ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, పవన్ కళ్యాణ్ గారిని ఇమీడియట్గా వెళ్ళమని ఆదేశించారు. ఎక్కడైనా పెద్ద కెలామిటీస్ జరిగితే మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు వెళ్తారే అంత వేగంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి జవహర్ అనే ఎంపీడీఓని పరామర్శించారు. అక్కడ గందరగోళం చేసే ప్రయత్నం చేశారు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు మాట్లాడారు. తోలు తీసి కింద కూర్చోబెడతాం, మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నా తెలియట్లా, మీకు అహంకారాలు పెరిగిపోయిన మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది చాలా దారుణంగా ఆయన మాట్లాడినటువంటి విషయాలు కనిపిస్తాయి. ఏంటంటే, ఇది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది,
చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, మేము అధికారంలో ఉన్నాము అంతే తప్ప వైసీపీ అధికారం లేదు గుర్తుపెట్టుకోండి అంటే వైసీపీ అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చానా మేము? వైసీపీ అధికారం లేకపోతే ఏం చేయకూడదనా? మీ తోలు తీస్తాం, తొక్క తీస్తాం, వాట్ ఇది? మీ ధోరణి నాకు అర్థం కాల. మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, బాధ్యత గల పదవిలో ఉన్నారు. తోలు తొక్క తీసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాజకీయాలు ఉన్నాయా, వ్యవస్థలు అంగీకరిస్తాయా తెలుసుకోవాలని మనవి చేస్తున్నా. అంతేకాదు, మీరు ఇంకొక సిగ్గుపడాల్సిన అంశం కూడా ఉంది. ఎంపీడీఓ మీద దాడి చేస్తే తోలు తొక్క తీస్తాము, అధికారుల మీద దాడి చేస్తే తోలు తొక్క తీస్తాము అని మీరు మాట్లాడుతున్నారు. కానీ కాకినాడలో పంతం నానాజీ ఒక ఎస్సీ డాక్టర్ మీద దౌర్జన్యం చేసి కొట్టి ఏం తొక్క తీశారు, ఏమి తోలు తీశారు? ఒక ప్రాయచిత్త దీక్షని పెట్టి కాంప్రమైజ్ చేసి కేసు కూడా లేకోకుండా చేసినటువంటి సందర్భం మర్చిపోయి వ్యవహరిస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళమంటే మీరు వెళ్తారు, ఎందుకంటే దానికి సిద్ధపడిపోయారు. చంద్రబాబు నాయుడు గారే జీవితం ఉన్నంతకాలం, జీవించినంతకాలం ఆయనే ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారంటే ఆయన ఏం చెప్తే అది చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారనేది ప్రజలకు అర్థమైపోతుంది. మీరు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళమన్నారు కదా అని చెప్పేసి సొంత తెలివితేటలు లేకుండా ఒక చిన్న సంఘటనకు వెళ్ళి గందరగోళం చేసేటటువంటి ప్రయత్నం చేసి మీ స్థాయిని మీరు తగ్గించుకుంటున్నారు. అది వేరే అంశం, అది మీ ఇష్టం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఒక చిన్న సంఘటనని రాజకీయం చేసి రాజకీయంగా లబ్ధి పొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా న్యాయపరంగా సహాయం చేస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారిని మీద దాడి చేసి ఆయన్ని అణచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు సరైనవి కావు అనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, పోలీసు వారు సరే మంత్రులు చెప్తారు, ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్తారు, కానీ చట్టాలు మీకు కూడా తెలిసి ఉండాలి. తెలుసు కూడా చట్ట ప్రకారం మీరు వ్యవహరించకపోయినట్లయితే మీకు ఎవరైతే చెబుతున్నారో వాళ్ళు రేపు నిలబడరు. అది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఒక కొత్త సాంప్రదాయాన్ని ఇవాళ రాష్ట్రంలో సృష్టించారు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లను అరెస్ట్ చేశారు, ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టారు. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక అగమ్య గోచరమైన పరిస్థితిని క్రియేట్ చేశారు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ కూటమి ప్రభుత్వం 3 నాళ్ల ముచ్చటని చెప్తున్నా. మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటన్నిటిని తిరగదోడవలసి ఉంటుందనేది కూడా దయచేసి పోలీసు వారు గమనించాలనే విషయాన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి పోలీసు ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది. ఒక న్యాయవాది మీద, సీనియర్ న్యాయవాది మీద, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ చేసినటువంటి వ్యక్తి మీద మీరు ఈ విధంగా ప్రవర్తించడం అనేది ధర్మం కాదు. ఒక్కసారి పోలీసు వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సరే, పవన్ కళ్యాణ్ గారు ఆత్మ పరిశీలన చేసుకునే దశలో లేరనే విషయం కూడా మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు తొక్క తోలు తీస్తానంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో కుదరదనే విషయాన్ని కూడా వారు తెలుసుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు.